గుంటూరు నగరపాలక సంస్థ 7వ మేయర్గా టీడీపీ నుంచి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు రాగా కూటమి అభ్యర్థి రవీంద్రకు 34 ఓట్లు వచ్చాయి. దీంతో గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. గుంటూరు మున్సిపల్ పీఠంపై కూటమి పార్టీలు పాగా వేయడంతో కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గుంటూరులో కూటమి పార్టీల విజయోత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. నగరపాలక సంస్థ మేయర్గా టీడీపీకి సంబంధించినటువంటి కోవెలమూడి రవీంద్రనాథ్ కొద్దిసేపటి క్రితమే గెలుపొందినట్లు అధికారులు తెలిపారు. అయితే పూర్తిగా ఇక్కడ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మాత్రం పెద్ద ఎత్తున ఇటు పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు పెద్ద ఎత్తున సంబరాలు అయితే జరుపుతూ ఉన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఇప్పటికే టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఇటు పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇటు కోవెలమూడి రవీంద్రనాథ్కి సంబంధించినటువంటి ఏదైతే గెలుపుకు సంబంధించిందో ఆ గెలుపును కూడా అధికారికంగా అయితే రిలీజ్ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అయితే నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కూటమి మేయర్ పదవిని మాత్రం కైవసం చేస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మాత్రం పూర్తిగా మొత్తంగా కూటమికి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అయితే కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు 34 ఓట్లు పడినాయి. అయితే అచ్చాల వెంకటరెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి నేతకు 27 ఓట్లు పడినాయి. అయితే కోవెలమూడి రవీంద్ర గెలిచినట్లు ఏదైతే ఎన్నికల అధికారి భార్గవ్ తేజ్ ఉన్నారు ఇప్పటికే ఎన్నికల తేదీని ఏదైతే ఫైనల్ చేశారో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ టీడీపీకి సంబంధించిన పార్టీ శ్రేణులు ఉన్నారు. అన్న ఈ గెలుపుని ఎలా చూడవచ్చు? కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్రనాథ్ గెలిచారు, దీన్ని ఎలా చూడవచ్చు? ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెరుస్తున్న తరుణంలో గుంటూరు నగరం యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. కార్పొరేటర్లు కూడా మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని చూసి పెద్ద ఎత్తున కూటమి అభ్యర్థిని గెలిపించడం జరిగింది. ఈ సంతోషం చంద్రబాబు నాయుడు గారిని నమ్మకాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మకంతో ఈ కూటమిని విజయానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా కొంతమంది గైహాజరయ్యారు. ఎందుకని గైహాజరయ్యారు? వాళ్ళకి ఎందుకని ఈ ఓటింగ్ పద్ధతిలో పాల్గొనలేదు? గత ప్రభుత్వం నిరంకుశ పాలన కూడా ఆ పార్టీలోని కార్పొరేటర్లు విసుగు చెందారు. మా కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు గారి యొక్క నవ్యాంధ్ర రూపకర్త వారి అభివృద్ధిని చూసి వాళ్ళ పార్టీలోని కార్యకర్తలు కూడా మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకొని తన యొక్క నియంత్రిత పాలనని వృద్ధి తెచ్చుకోవాలని కోరుకున్నాం. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా నగరపాలక సంస్థ కార్యాలయం గుంటూరు నగరాభివృద్ధిని కూడా తప్పకుండా చేస్తామని అంటున్నారు. అయితే గత 5 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం గత 5 సంవత్సరాలు కూడా వైసీపీ ప్రభుత్వం నగరాభివృద్ధిలో తోడు చేసుకోకుండా అనేక అవినీతికి పాల్పడినట్టు కూడా వీళ్ళు మండిపోతాం. మరికొంతమంది మనతో ఉన్నారు. సార్ చెప్పండి, కూటమి అభ్యర్థి గెలుపొందాడు, ఎలా చూడవచ్చు దీన్ని? గుంటూరు పట్టణ ప్రజలకు ఇది నిజమైన పండుగ రోజు. పార్టీ కార్యకర్తలకు, పార్టీ నాయకులకు, గుంటూరు పట్టణ ప్రజలకు అహర్నిశలు శ్రమించినటువంటి మా పసుపు సైనికుడు మా అన్న కోవెలమూడి రవీంద్రనాథ్ గారిని గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు వీరందరి యొక్క పూర్తి సహకారంతో, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేల యొక్క సహకారంతో ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా నాని గారిని ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లందరికీ, గుంటూరు పట్టణ ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ నాని గారి నాయకత్వంలో ఈ గుంటూరు పట్టణ అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. వైసీపీ కార్పొరేటర్లు బలం లేకపోయినా కానీ ఓటింగ్ పద్ధతిలో పాల్గొన్నారు. ఎందుకు పాల్గొన్నారు? బలం లేకపోయినా పాల్గొన్నారంటేనండి వాళ్ళ ఆయనైకత వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వంద్వ వైఖరి. అది ముందు నుండి కూడా ద్వంద్వ వైఖరితో అవలంబిస్తూ కూటమి ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి పదం వైపు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కానివ్వండి, వాళ్ళ మద్దతుదారులు కానివ్వండి ఆకర్షితులై ఈరోజు కూటమి పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళు కూడా మేము సంఘీభావం తెలుపుతున్నాం. అయితే కూటమి ప్రభుత్వంలో నాని గారు మేయర్గా ఆధ్వర్యంలో వాళ్ళు గుంటూరు అభివృద్ధి పదంలో చెందుతుందని చెప్పి ఆశిస్తూ మా నాన్నగారికి మద్దతు తెలుపుతున్నారు వైసీపీ కార్పొరేటర్లు అందరూ ఏకకంఠంతో. కూటమి అభ్యర్థి గెలుపొందారు, ఈ గెలుపుని ఎలా చూడవచ్చు? తెలుగుదేశం పార్టీలో ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో
వాళ్ళకి పార్టీ అధిష్టానం న్యాయం చేసిద్దనడానికి ఇదే ఒక నిదర్శనం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తికి నాకు అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేస్కి అందరికీ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఇది పూర్తిగా చూసుకుంటే సంబంధించి కూడా మొత్తంగా కూటమి అభ్యర్థి ఎవరైతే కోవెలమూడి రవీంద్ర నాని ఉన్నారో పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా ఇటు కార్యకర్తలు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు పెద్ద ఎత్తున కూడా సంబరాలు జరుపుతూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో గుంటూరు నగరం కూడా మరింత అభివృద్ధి చేసి ఆ నగర ప్రజలకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కూడా ఆ పేదలకు సాయం చేసేటువంటి వ్యక్తిని గెలిపించుకోవడం కూడా ఎంతగానో సంతోషంగా ఉందని చెప్పేసి కూటమికి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.